హలో నమస్తే సలాం వాలేకుమ్. మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. రాగిని మీకోసం ఏం స్పెషల్ వంటకం చేస్తుందో చూద్దామా. ఈరోజు మీకోసము నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే ఒక స్నాక్ రెసిపీ తీసుకొచ్చేసాను. బ్రేక్ఫాస్ట్లో మనము ఈరోజు పులి ఇడియాపం నేర్చుకోబోతున్నాము. మరి స్నాక్లో వచ్చేసి చిన్న చిన్న గోటీల్లాగా ఉంటాయి, అవి పొటాటో పాప్స్. రెండు చాలా సింపుల్ అయిన డిషెస్. చూస్తే చాలా సింపులే అని అనుకుంటారు, కానీ మనం ఎప్పుడూ ట్రై చేయము. సో మేమున్నది ఏంటి అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కొంచెం వెరైటీగా మంచి బ్రేక్ఫాస్ట్లు చేసి మీ వాళ్ళందరికీ పెట్టి మీరు తినాలని. సో మరి ఈరోజు పులి ఇడియాపం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా పులి ఇడియాపం చేయడానికి మనకి కావాల్సింది బియ్యపిండి. మీరు తడి బియ్యపిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే మన మామూలు బియ్యపిండిని అయినా తీసుకుని కూడా మీరు ఈ సింపుల్ అయిన రెసిపీ చేయొచ్చు. పులి అంటే కొంచెం ఆ పులుపు ధర అనమాట. నేను ఈరోజు పులుపు మనం నిమ్మకాయ వాడుతున్నాము. సో మరి స్టార్ట్ చేద్దామా. ఇక్కడ చూడండి, ఒక కప్పుకి మీరు ఒక సగం కప్పుకి కన్నా కొంచెం ఎక్కువగా మీరు నీళ్ళు ఒక బౌల్లో వేసేసి ఒక్క బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోండి, మరీ ఎక్కువగా కూడా కాదు. ఇవి కాస్త వేడెక్కగానే మనం ఇందులో బియ్య పిండి వేసుకుందాం. ఈ ఇడియాపము 3 ప్రాసెస్ అండి. ఫస్ట్ ఏమో మనము ఈ బియ్య పిండిని నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం మురుకుల గొట్టంలో వేసుకుని ఇడియాపం స్టైల్లో అంటే సన్న సేవ్ లాగా తీసుకుని ఒత్తుకోవాలి. అవి స్టీమ్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే స్టీమ్ చేసుకున్న తర్వాత వాటిని మనము తాలింపు పెట్టుకోవటం. చాలా రకరకాలుగా మీరు తాలింపు పెట్టుకోవచ్చు. మనము వెజిటబుల్ అంటే బిర్యానీ కూడా చేయొచ్చు ఈ ఇడియాపంతో. మరి చూడండి, ఇక్కడ నీళ్లు బాయిల్ అయిపోతున్నాయి. స్లోగా అంటే చాలా స్లోగా పెట్టేసుకోండి స్టవ్ని. ఇప్పుడు వెంటనే మనము ఈ బియ్యపిండిని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఈ వేడి నీళ్ళల్లోనే మిక్స్ చేసేసేయండి. కొంచెం మనకి ఈ బియ్యపిండి కాస్త ఉడికితే మనకి సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, మన పిండి రెడీ అయిపోయింది. మీరు చూసుకుని వేసుకోండి నీళ్ళ క్వాంటిటీ. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. కావాలంటే మరి కాస్త బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. సో మరి ఇక్కడ పిండి కాస్త ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 2 నిమిషాల పాటు మీరు వాటర్లో ఉడికిస్తే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని చెప్పాను కదా గొట్టంలో, మన మురుకుల గొట్టంలో వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర మురుకుల గొట్టం సన్న సేవ్ది ఉంది బిల్ల, మీరు ఆ బిల్ల యూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి వేడి మీదైనా చేయొచ్చు, లేదంటే కొంచెం చల్లార్చుకొని కూడా మీరు కావాలంటే. ఇది ఇందులో పెట్టేసేయండి. సో మరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గొట్టంలో నుంచి ఒక ప్లేట్లోకి మనము ఫస్ట్గా ఒత్తుకుందాం. ఆ తర్వాత స్టీమర్ పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు. ఒక 10 to 12 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే మనకి బాగా చక్కగా సాఫ్ట్గా ఉన్న సేమియా రెడీ అవుతుంది. ఇలా పెద్ద స్టీమర్ని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఒకటే పెద్దగా వేసుకున్నా కూడా మీరు చల్లారిన తర్వాత పొడి పొడిగా ఆటోమేటిక్గా అయిపోతుంది. సో మీరు ఇలా కావాలంటే ఈ పెద్ద స్టీమర్ అన్నా యూజ్ చేయండి, లేదంటే మన ఇడ్లీ స్టీమర్ అయినా కూడా మీరు యూజ్ చేసినా పర్వాలేదు. ఇక్కడ నా దగ్గర ఒక ప్లేట్ ఉంది. ఈ ప్లేట్లో మనం ఇప్పుడు ఈ ఇడియాపం వేసుకుంటాము. మురుకులు ఎలా ఒత్తుకుంటారో అలాగే ఒత్తుకోవాలి. నేను ఒకటే పెద్ద బిల్లలాగా వేసుకుంటున్నాను. సో మరి ఇది రెడీ. ఇప్పుడు మనం దీన్ని స్టీమర్లో పెట్టేసి మనము స్టీమ్ చేసుకోవటమే. మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాల వరకు మనం ఇది స్టీమ్ చేయాలి. సేమ్ మన ఇడ్లీలు ఎలా స్టీమ్ చేసుకుంటామో ఇది కూడా అలాగే స్టీమ్ చేసుకోవాలి. జస్ట్ 15 మినిట్స్. సో మరి ఇది స్టీమ్ అయ్యే లోపల మనము ఇంకో డిష్ కూడా నేర్చుకోవచ్చు కదా. మరి స్నాక్ నేర్చేసుకుందాము, అది ఎలా చేయాలో. ఇవి రెండు కొంచెం ప్రాసెస్. ఇది చెప్పాను కదా 3 స్టెప్ ప్రాసెస్. మరి ఈ పొటాటో పాప్స్ కూడా 2 స్టెప్ ప్రాసెస్. సో 2 స్టెప్ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది. అందుకనే నేను ఈ ఇడియాపం స్టీమ్ అయ్యే లోపల పొటాటో పాప్స్ స్టార్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ మన పొటాటో పాప్స్ చేయడానికి మనకు కావాల్సింది బంగాళదుంప. ఇక్కడ నా దగ్గర ఆలుగడ్డ ఉంది. ఈ ఆలుగడ్డని మనం ఏం చేస్తామంటే, మీరు కావాలంటే అవన్లో వేసుకొని బేక్ చేయొచ్చు, లేదంటే మామూలుగా నీళ్ళల్లో కొంచెం ఒక 5 నిమిషాల వరకు, మరీ ఎక్కువగా ఉడకకూడదు, లైట్గా జస్ట్ ఇట్లా కొంచెం మనకి కచ్చపచ్చగా తగులుతూ ఉండాలి. నేను ఫస్ట్గా ఈ బంగాళదుంపని ఒక 10 నిమిషాల వరకు బేక్ చేస్తాను. బేకింగ్ కొంచెం టైం పడుతుంది. మీరు ఉడకబెట్టాలి అనుకుంటే మీరు నీళ్ళల్లో వేసి ఉడికించుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఫ్లేమ్ మీద అయినా కూడా, డైరెక్ట్గా ఫ్లేమ్ మీద అయినా కూడా కొంచెం కాల్చుకోవచ్చు, స్లోగా, కానీ టైం పడుతుంది. ఇక్కడ బంగాళదుంపని నేను పక్కన పెట్టేసుకుని ఆల్రెడీ బేక్ చేసేసి పొట్టు తీసేసి ఆలుగడ్డని సన్నగా ఇలా తురుముకోండి. మ్యాష్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇలా తురుముకున్నా పర్వాలేదు. 2 లేదా 3 ఆలుగడ్డలు మీరు తురుముకుంటే సరిపోతుంది. బంగాళదుంప వేశాక ఇందులో సాల్ట్ ఎక్కువగా కాదు, కొంచెం తక్కువగా. ఎందుకు అనంటే మనం ఇందులో చీజ్ కూడా వేసుకోబోతున్నాం. సో చీజ్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం తక్కువగా మీరు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకే తక్కువగా వేసుకోండి. అలాగే మిరియాల పొడి కొంచెం, ఎక్కువ కాదు. ఇందులో కారం మీరు చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు, అంటే మన ఎండుమిరపకాయల పొడి వేసుకోవచ్చు, లేదంటే మన రెగ్యులర్ కారం అయినా మీరు వాడుకోవచ్చు. ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేయండి. అలాగే ఇందులో చీజ్, మొజరెల్లా చీజ్, అలాగే ప్రాసెస్ చీజ్ మీకు మార్కెట్లో దొరుకుతుంది. మనం పిజ్జా చేసుకోవటానికి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం కదా, అలాగే సేమ్గా అదే చీజ్ని మీరు వాడుకోవచ్చు. లేదంటే మీ దగ్గర చీజ్ స్లైసెస్ ఉన్నా కూడా మీరు ఆ చీజ్ స్లైసెస్ని కూడా వాడుకోవచ్చు. ఇది మొజరెల్లా చీజ్, అలాగే ప్రాసెస్ చీజ్ వేసుకుని మిక్స్ చేయండి. అలాగే హర్బ్స్, మీ దగ్గర హర్బ్స్ ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. లేదంటే తులసాకు ఉంటుంది కదా, మీరు ఆ తులసాకుని తెచ్చుకొని సన్నగా చాప్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. నేను కొంచెం అంత ఈ ఓరిగానో వేసుకుంటున్నాను. వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. అలాగే ఇందులో బటరు, 1 టీ స్పూన్ బటరు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ బటర్ మొత్తం బంగాళదుంపకి కలిసిపోవాలి. మీరు కావాలంటే ఇందులో పాలు కానీ, క్రీమ్ కానీ, గుడ్డు కానీ, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి వాడుకోవచ్చు. సో హాఫ్ ఎగ్ ఒక ఫస్ట్ బౌల్లో వేసుకోండి. బీట్ చేసేసి కొంచెం వాడుకుందాం. ఈ పాప్స్ చేయడానికి చాలా ఈజీ, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. బంగాళదుంప బేక్ అయినా ఉడకబెట్టినా సరిపోతుంది. అలాగే ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ మొత్తం మిక్స్ చేసినాక ఒక ప్లేట్లో సెట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఆ డీప్ ఫ్రిడ్జ్లో మీరు ఒక వారం రోజులైనా కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేయటమే. సో అది ఎలాగో నేను చూపిస్తాను మీకు. అలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా నేను ఇస్తాను. సో మరి ఇక్కడ ఎగ్ బీట్ చేసేసాను. ఈ మిక్చర్లు కొంచెం వేసుకుందాం. మిగతా మిక్చర్ వేస్ట్ ఏం అవ్వదు. మనం ఈ మిక్చర్ని కోటింగ్కి వాడతాము. ఎగ్ వేసేసి మిక్స్ చేయండి. చూడండి మన మిక్చర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక ట్రే కానీ, ఒక ప్లేట్ కానీ ఏదన్నా తీసుకోండి. కావాలంటే మీరు కొంచెం అంత గ్రీస్ కూడా చేయొచ్చు, అంటే కొంచెం ఆయిల్ కావాలంటే ఆయిల్ రుద్దుకోండి. ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. సో ఇక్కడ నా దగ్గర ఒక ప్లేట్ ఉంది. సో మరి ఈ మిక్చర్ని మనం ఇప్పుడు ఈ ప్లేట్లో వేసి సెట్ చేసుకోవాలి. మనం స్వీట్స్, బర్ఫీస్ ఎలా సెట్ చేసుకుంటామో అలా కొంచెం చేయితో స్ప్రెడ్ చేసేయండి. మనకి పాప్స్ కదా, కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది, మరీ సన్నగా చేయకండి. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం డీప్ ఫ్రీజర్లో ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్, చెప్పాను కదా, వారం రోజులైనా కూడా ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. మీరు మంచిగా ఫ్రీజ్ అయిన తర్వాత బయటికి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీరు ఒక జిప్ లాక్ బ్యాగ్లో, లేదంటే ఏ పాలిథిన్ కవర్లోనైనా, లేదంటే టిఫిన్ డబ్బాలోనైనా కట్ చేసేసి కొంచెం గుడ్డు మిక్చర్లో కొంచెం మైదా పిండి, అలాగే బ్రెడ్ క్రమ్స్లో మంచిగా కోట్ చేసేసి డీప్ ఫ్రై చేస్తే మనకి చక్కటి పాప్స్ రెడీ అవుతాయి. సో మరి ఇది నేను ఒక 1 అవర్ డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను. పొటాటో పాప్స్ ఫ్రీజ్ అయ్యే లోపల మన కంటిన్యూయేషన్ ఉంది కదా, అదే అండి మన పులి ఇడియాపం. మరి పులి ఇడియాపం కూడా ఇక్కడ మనకి స్టీమ్ అయ్యి రెడీగా ఉంది. చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉంది నూడిల్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారే లోపల మనము ఈ పులి ఇడియాపంకి తాలింపు వేసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. సో మరి ఇది పక్కన పెట్టేస్తాను. ఇక్కడ కడాయి,
ఇందులో మనం కాస్త ఆయిల్, అలాగే ఇందులో మీకు నచ్చిన స్టైల్లో తాలింపు వేసుకోండి, చాలా సింపుల్గా. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, కాస్త అల్లం ముక్కలు, నాకు చాలా ఇష్టం అల్లము ఇందులో వేసుకోవటం, అలాగే మినప్పప్పు, శనగపప్పు. ఇవి ఎక్కువగా వేసుకుంటే మనకి పులిహోరలో కరకరలాడుతూ వస్తే చాలా బాగుంటాయి. ఇందులో కరివేపాకు, కాస్త హింగువ, మీకు ఇష్టం అయితే ఆ ఫ్లేవర్ వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే పొడుగ్గా స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఎక్కువగా. సో మరి చూడండి, మన పప్పు వేగిపోయింది, అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. చూడండి, క్రిస్పీగా అవుతేనే మనకి చాలా బాగుంటాయి టేస్ట్. అలాగే ఇందులో పసుపు కలర్ కోసం, నిమ్మరసం తగినంత, అలాగే సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకోకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. మన నిమ్మరసం మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఇడియాపం వేయటమే. కొంచెం చల్లారనివ్వండి, చల్లారిన తర్వాత మీరు దీంట్లో నుంచి తీసేసుకోవచ్చు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా విడిపోతాయి. ఇవి ప్రస్తుతం చూస్తే మీకు అంటుకున్నట్టుంది, కానీ ఆటోమేటిక్గా మనము ఇందులో వేసేస్తే పొడి పొడిగా అయ్యి నూడిల్స్ ఉప్మాలాగా తయారవుతాయి. సో మరి ఒక 2 minutes వరకు మనం వెయిట్ చేద్దాం. కాస్త చల్లారగానే మనము ఈ తాలింపులో వేసేసుకుందాం. మన ఇడియాపం రెడీ, చల్లారిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కావాలంటే కట్ చేసుకోండి, లేదంటే ఇలా విడదీసినా పర్వాలేదు, లేదంటే నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసేసేయండి. కొంచెం మీరు చిన్న చిన్నగా వేసుకున్నారనుకోండి, అతుక్కోకుండా లూజ్గా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇవి అన్నీ దీంట్లో వేసేసుకుందాం. కాస్త వేడెక్కాయి అనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం విడిపోతాయి, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో మరి మిగతాయి కూడా వేసేసుకుంటాను. వేసేసుకొని 1 నిమిషం పాటు మనము లైట్గా హీట్ చేస్తే సరిపోతుంది. మనం ఎక్కువగా హీట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ముందుగా ఎలా ఉంది, కొంచెం ముద్దలాగా అనిపించి టెన్షన్ పడిపోయారా? ఏం టెన్షన్ పడాల్సిన లేదు. ఆటోమేటిక్గా వేడి ఎక్కిందంటే ఈజీగా విడిపోతాయి. చూస్తే సేమియా ఉప్మాలాగా ఉంది కదా, కానీ ఇది మనం ఫ్రెష్గా ఇంట్లో సేమియా అంటే మన బియ్య పిండితో సేమియాలు చేసుకుని ఇడియాపం అంటారు దీన్ని కేరళలో. సో మరి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఫస్ట్ నేను కాస్త టేస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇందులో మీరు పల్లీలు, అలాగే క్యాషూ నట్స్ అంటే కాజులు అన్నీ కొంచెం కావాలంటే స్వీట్నెస్ కోసము కిస్మిస్ అన్నీ వేసుకున్నా కూడా ఇంకా టేస్ట్. పర్ఫెక్ట్, సూపర్ యమ్మీ, టేస్టీగా ఉంది, చాలా చాలా సాఫ్ట్గా. ఇప్పుడు మనం సర్వ్ చేయటమే. ఎక్కువగా పప్పులు నేను వేసుకుంటాను, ఎందుకంటే నాకు పప్పులు ప్రతి ఒక్క బైట్లో తగలటం చాలా ఇష్టం. వేసుకొని చూడండి, మన శనగపప్పు ఎంతగా కనిపిస్తుందో. మరి కాస్త చల్లారింది. పప్పులు కట్ట 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 శబ్దం, అవి చాలా ఇష్టం. మా మామయ్య కూడా చాలా ఇష్టం. ఇంకా ఎక్కువ వేయండి, ఇంకా ఎక్కువ వేయండి అంటారు. అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే టేస్ట్. మరి మిర్చీలు మాత్రాన అస్సలు వదలను. మరి చూసారు కదా ఈ చక్కటి డిష్, తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. మరి మనం ఇంకో డిష్ చూసే లోపల మరి మన పులి ఇడియాపం అయితే చూసేసాము, అలాగే నేను తినేసాను కూడా. మరి మీరు కూడా వెంటనే చేసి మీరు తినేయండి. మరి నెక్స్ట్ మన కంటిన్యూషన్ చేయాలి కదా, మన పొటాటో పాప్స్. ఫ్రిడ్జ్లో నుంచి నేను చెప్పాను కదా నేను రెడీ చేసి పెట్టుకున్నానని, అది నేను ఏదైతే చేశానో ఇంకొక గంట టైం పడుతుంది. సో నేను ఆల్రెడీ ముందే రెడీ చేసేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ ముక్కలు ఇలా పొడుగ్గా లెన్స్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా మనకి లోపల కొంచెం అంత చీజ్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కారం వేసుకున్నాం కాబట్టి మనకి ఈ కలర్ వచ్చింది. ఒకవేళ మీరు కారం లేకుండా
వైట్ పెప్పర్ పౌడర్ అవి వేసుకుంటే మీకు తెల్లగా వస్తాయి. మన ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి నేను కొంచెం అంత రెడ్ కలర్ వేసేసాను. ఇప్పుడు ఇవి మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. పాప్స్ కదా, కాస్త చిట్టి చిట్టిగా చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో అలాగే ఉండాలి. ఒకవేళ మీవి ఈ బంగాళదుంప ఫ్రీజ్ అవ్వలేదనుకోండి, మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం విడిపోతాయి. అలాగే చీజ్ వేసాం కాబట్టి చీజ్ కరిగిపోయి మీ ఆయిల్ అంతా పాడైపోతుంది. సో ఎప్పుడైనా మంచిగా ఫ్రీజ్ అవ్వనియండి. ఇప్పుడు ఈ ఫ్రీజ్ అయిన పొటాటో రెడీ. మరి అలాగే ఇక్కడ మనము ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్, అలాగే మైదా పిండి, కొంచెం ఎక్కువ కాదు. ఈ మైదా పిండిలో మనం కాస్త మిరియాల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేయండి. ఇక్కడ మన దగ్గర హాఫ్ గుడ్డు నేను ఏదైతే బంగాళదుంపలో వేసుకున్నానో మిగతా హాఫ్ గుడ్డు ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం మూడిట్లో ఒకటి స్టెప్ బై స్టెప్గా మనము డిప్ చేసి కోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్గా మన బంగాళదుంప గుడ్డులో వేసేసి ఆ తర్వాత మైదా పిండి వేసేసి ఇలా లైట్గా ఇలా కోట్ చేసేసేయండి. ఎక్కువగా కాదు, కొంచెం ఇలా లైట్గా టచ్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ఎగ్లో స్పూన్తో అయినా కూడా మీరు ఎగ్లో వేసుకోవచ్చు. తీసేసి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో, మరి మీరు బయట ఈ పాప్స్ అవన్నీ ఎలా చేస్తారనుకున్నారు, ఇలాగే. సో రెడీ. లైట్గా చేయితోని ఇలా డస్ట్ చేసేసేయండి. అప్పుడు మనకి ఏదన్నా ఎక్స్ట్రా మన బ్రెడ్ క్రమ్స్ అతుక్కోలేదనుకోండి మొత్తం ఊడిపోతుంది. లేదు అని అంటే మీ ఆయిల్లో మొత్తం ఆ బ్రెడ్ క్రమ్స్ పడిపోయి ఆయిల్ అంతా పాడవుతుంది. సో పాడవకుండా ఉండాలంటే ఇలా చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కోట్ అయిపోయాయో. మరొకటి చూపిస్తున్నాను. ఫస్ట్గా మనము ఎగ్లో, తర్వాత మన పిండిలో. మీరు ఒకవేళ ఎగ్ వాడుకోను అనుకుంటే మీరు కావాలంటే మైదా పిండిని కొంచెం నీళ్ళల్లో వేసుకుని కలుపుకొని ఆ మైదా పిండిని కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్లో కోట్ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో సో కోట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి చేతిలో వేసేసుకొని డస్ట్ చేసేసేయండి. మంచిగా మొత్తం ఊడిపోయి మనకి షేప్ అయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఇంకొక 4-5 చక్కగా కోట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. మరి ఈరోజు నేను డీప్ ఫ్రై చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నాను. ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, E ఉన్నాయి. మరి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో వేసేయండి. ఈ ఆయిల్ కూడా మరీ వేడిగా ఉండకూడదు. ఎక్కువగా వేడిగా ఉందనుకోండి మనకి పైన చాలా ఫాస్ట్గా మాడిపోతాయి. ఎందుకంటే ఓన్లీ బ్రెడ్ క్రమ్సే ఉంది కాబట్టి ఫాస్ట్గా కాలిపోతాయి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే ఇవి ఎక్కువసేపు కూడా మీరు బయట పెట్టుకోకండి. బయట పెట్టుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా థా అయిపోతాయి, అంటే మెత్తగా అయిపోతాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పుడైతే మీరు డీప్ ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నారో అప్పుడే తీసేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా చూడండి, మనకి నూనె కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది. అన్ని వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తీసేసి వేడి వేడిగా సర్వ్ చేయటమే. రెడీ. బంగారు రంగు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒక ప్లేట్లో తీసేయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మీకు ఇలాంటి వేరియేషన్ నేను ఆల్రెడీ ఇంకొకటి చూపించాను, మన పాస్తాతో చేయటము. మీరు కావాలంటే అలాంటి కూడా ట్రై చేయొచ్చు. చూడండి గోటీల్లాగా రౌండ్గా ఎంత బాగున్నాయో. చెప్పాను కదా అందుకే గోటీలు అని. సో మరి ఇవి మనము చూడండి కట్ అన్న చేయొచ్చు, లేదంటే జస్ట్ ఇలా ఓపెన్ చేయండి. బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా. కరకర సాఫ్ట్ మెల్ట్ అవుతున్న నోట్లో. మన హర్బ్స్ ఫ్లేవరు, అలాగే మిర్చి పౌడర్ వేసుకున్నాను కాబట్టి రెడ్ కలరు, కొంచెం స్పైసీగా అంటే కొంచెం కారంగా కరకరలాడుతూ. సో మరి తప్పకుండా ఈ సింపుల్ అయిన మార్బుల్స్ అంటే మన పొటాటో పాప్స్ని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, మీరు తినండి. అలాగే మన భలే భలే బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, పులి ఇడియాపము. ఈ రెండింటిని
ఒకటి స్నాక్, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. తప్పకుండా ట్రై చేయండి. పులి ఇడియాపం తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు, కాస్త సాల్ట్ వేసి ఒక్కసారి మరిగించుకోవాలి. ఆ తర్వాత బియ్యపిండి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చక్కల గొట్టంలో పెట్టి సన్న సేవ్ వలె ఒత్తుకొని ఒక 10 లేదా 15 నిమిషాల పాటు స్టీమ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బాండీలో కాస్త నూనె, ఆవాలు, అల్లం ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగించుకోవాలి. ఆ తర్వాత పసుపు, నిమ్మరసం మరియు సాల్ట్ వేసి మరొక నిమిషం పాటు వేయించుకుని ఆ తర్వాత చల్లార్చుకున్న ఇడియాపంని వేసి బాగా మిక్స్ చేసుకుని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉండే ఉంటాయి. ఆ రెసిపీలు మాకు రాసి పంపించండి. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున ఒక వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL, హైదరాబాద్ 502032. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మనం కట్ చేసుకున్న చాపింగ్ బోర్డు మీద మళ్ళీ మనం ఫ్రూట్స్ కట్ చేస్తే మనం ఫ్రూట్స్ తినలేము, ఎందుకంటే ఆ వాసన చాలా స్ట్రాంగ్గా ఫ్రూట్స్కి కూడా అంటుకుంటుంది. అందుకని వాడే కత్తైనా చాపింగ్ బోర్డ్ అయినా కనుక వేరేది వాడుకుంటే మనకి ఆ ఫ్లేవర్ క్రాస్ అవ్వకుండా ఉంటుంది. మీరు చేసే రుచికరమైన వంటలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్. రెండు స్పెషల్ డిషెస్ నేనే తీసుకొచ్చేసాను ఈరోజు. మీకు కావాలంటే సాంబార్ పొడి, పావుబాజీ మసాలా, లేదంటే మన పప్పుల పొడి, ఏ పొడులైనా వేసుకొని సింపుల్ అయినా